నమస్తే. వెల్కమ్ టు విసుధ ఆస్ట్రాలజీ. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి ఈ యొక్క జనవరి మంత్ ఆఫ్ 2026 ఫలితాలన్నీ కూడా కంప్లీట్‌గా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ప్లానెటరీ పొజిషన్స్ అన్నీ కూడా రాశానన్నమాట. మీకు ఒక అవగాహన అయితే వస్తుందనేసి. అవి చూస్తూ నేను చెప్పే ప్రిడిక్షన్స్ వినండి. ఒక మంచి క్లారిటీ అయితే వస్తుంది. మనం ఆస్ట్రాలజీ కోర్స్ అనేది లాంచ్ చేసామన్నమాట. ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ అనేది ఆన్‌గోయింగ్‌లో ఉంది. సెకండ్ బ్యాచ్ కూడా స్టార్ట్ చేయబోతున్నాను ఒక ఫ్యూ డేస్‌లో. ఎవరైనా ఆస్ట్రాలజీ అనేది పర్టిక్యులర్‌గా మోస్ట్ యాక్యురేట్ సిస్టమ్ అయిన కేపీ ఆస్ట్రాలజీ అనేది ఫ్రమ్ అల్ట్రా బిగినింగ్ లెవెల్ నుంచి ఈ ప్రెడిక్షన్ లెవెల్ ఆఫ్ కేపీ ఆస్ట్రాలజీ వరకు నేర్చుకోవాలి అనుకుంటే ఈ కోర్స్ అనేది మీకోసమే అనమాట. మీరు జాయిన్ అవ్వచ్చు. దీనికి సంబంధించిన ఫీ డీటెయిల్స్ అండ్ యొక్క సిలబస్ అన్నీ కూడా వీడియో ఎండింగ్‌లోనో లాస్ట్ 2-3 మినిట్స్‌లో కంప్లీట్‌గా యాడ్ చేశాను. దాన్ని చూడండి. మీకు నచ్చితే మీరు ఎన్రోల్ అవ్వండి. ఇంకా వీడియోలోకి వెళ్తే ఇక్కడ ముందుగా ఈ యొక్క శుక్రుడు యొక్క పొజిషన్ చూసుకుంటే మీ ద్వితీయ నవమ స్థానాధిపతి అయిన శుక్రుడు పంచమ స్థానంలో జనవరి 13వ తేదీ గోచార సంచారం అయితే చేస్తున్నాడు అనమాట. సో ఈ యొక్క శుక్రుడికి సంబంధించిన కారకత్వాలు తీసుకుంటే శుక్రుడు జనరల్గా శుభగ్రహము, ఏదైనా సరే పాజిటివ్గా చేసే గ్రహము, స్థాన కారకత్వాలని బాగా యాక్టివేట్ చేసే గ్రహము, ఇవన్నీ కూడా శుక్రుడు యొక్క జనరల్ రూల్స్ అండ్ కండిషన్స్ అనమాట. ఇక్కడ ఈ శుక్రుడు మీకు ధన స్థానాధిపతి అవుతున్నాడు, అదృష్ట స్థానాధిపతి అవుతున్నాడు. పంచమ స్థానంలో వెళ్ళడం వల్ల ఫస్ట్ మెయిన్ పాయింట్ ప్రోజని, అంటే సంతానానికి సంబంధించి సంతానం అనేది చాలా ఐ మీన్ పాజిటివ్గా ఉందన్నమాట. సంతానం కలగకుండా ఇబ్బంది పడే వారికి ఈ టైం పీరియడ్లో సంతానం కలగడానికి ఎక్సలెంట్ టైం పీరియడ్స్ అయితే ఉన్నాయి. మీ జన్మజాతకంలో కూడా ఈ యొక్క పంచమాధిపతి యొక్క దశలు, శనీశ్వరుడి దశలు కావచ్చు, లేదంటే శుక్రుడి దశలైనా పర్వాలేదు. అంతర్దశ ప్రత్యంతర దశల్లో కనెక్ట్ అవుతూ ఉంటే ఖచ్చితంగా ఈ టైం పీరియడ్లో సంతానానికి సంబంధించి చాలా పాజిటివ్గా ఉంది. సంతానం కలగడానికి మంచి మంచి అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. అండ్ అట్లనే ద్వితీయ స్థానానికి సంబంధించి చూసుకుంటే, అంటే ద్వితీయ స్థానాధిపతి వెళ్ళి పంచమ స్థానంలో ఉన్నాడు. అది కూడా జనవరి ఫస్ట్ హాఫ్ తర్వాత. అంటే సింపుల్గా చెప్పాలంటే సెకండ్ హౌస్ని రిలీజ్ చేయాలి అంటే ఫిఫ్త్ హౌస్ కారకత్వ ద్వారా రిలీజ్ చేయడం అనమాట. అంటే శుక్రుడు ఇండైరెక్ట్‌గా స్పీకింగ్ టు యూ లైక్ ఏంటంటే ఫిఫ్త్ హౌస్ యొక్క కారకత్వాస్ లైఫ్‌లో ఎక్కువ చేసినాడు. సెకండ్ హౌస్ ఎనర్జీస్, సెకండ్ హౌస్ డోర్స్ అనేది ఓపెన్ చేస్తా అన్నట్లుగా. అంటే ఫిఫ్త్ హౌస్ అంటే ఏంటి, జనరల్‌గా ఎడ్యుకేషన్‌కి సంబంధించి ఎడ్యుకేషన్ అనేది ఫోర్త్ హౌస్ వస్తుంది. బట్ ఫిఫ్త్ హౌస్ అనేది నాలెడ్జ్ గెయిన్‌కి సంబంధించి, ఇంటెలిజెన్స్‌కి సంబంధించి అండ్ ఇంకా ఈ యొక్క మీరు ఎవరికైనా టీచింగ్‌కి సంబంధించి అండ్ మంత్ర చాంటింగ్స్‌కి సంబంధించి, పూర్వ పుణ్యానికి సంబంధించి ఇవన్నీ కూడా ఇంకా పంచమ స్థానం కిందకి వస్తుంది. ఎంటర్‌టైన్‌మెంట్స్ అన్నీ కూడా పంచమ స్థానం కిందకి వస్తుంది. ఈ యొక్క జనవరి మంత్‌లో జనవరి 14th టు ఫిబ్రవరి 14 ఆర్ ఫిబ్రవరి మంత్ అంతా మొత్తానికి కూడా మీరు మంత్ర చాంటింగ్స్ అన్నట్టు ఎక్కువగా చేసినప్పుడు ఏంటంటే మనీ ఇన్‌ఫ్లో అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇది ఒక టైప్ ఆఫ్ ప్రాక్టికల్ రెమెడీ అని కూడా అనుకోవచ్చు మీరు. మనీ ఇన్‌ఫ్లో అనేది మీ లైఫ్‌లో ఎక్కువ రావాలి అంటే మీ ఇష్టదైవం యొక్క మంత్రాలు, జస్ట్ స్తోత్రాలు చదువుకొని చాలు. మంత్రాలు, బీజాక్షర మంత్రాలు ఏవి కూడా చదవద్దు. జస్ట్ ఒక ఆస్ట్రాలజర్ గాని, ఎవరైనా సరే ఐ మీన్ గురువు గాని ఇలాంటి వారు చెప్తే తప్పిస్తే సొంతంగా ఏ బీజాక్షర మంత్రాలు స్టార్ట్ చేయకండి. సో మీరు లైక్ స్తోత్రాస్ ఉంటాయి. అవి సరిపోతాయి. చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయి. కనకదార స్తోత్రం అని, ఇంకా లలితా సహస్రనామం అనేసి, విష్ణు సహస్రనామం అనేసి, శివ సహస్రనామం అనేసి ఇవి సరిపోతాయి. మోర్ దెన్ ఎనఫ్ అనమాట. ఇవి చదువుకోండి. ఖచ్చితంగా చాలా మంచి ఫలితాలైతే ఉంటాయి. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఈ పంచమ స్థానం అంటే ఏంటంటే మళ్ళీ పూర్వ పుణ్యాన్ని కూడా రిప్రజెంట్ చేస్తుందనమాట. పూర్వ పుణ్యాన్ని కూడా ఇది రిప్రజెంట్ చేయడం ద్వారా, అంటే ఇది ఎట్లా చెప్పాలంటే పాస్ట్‌లో జరిగిపోయిన విషయాలకి సంబంధించి మీకు బ్యాలెన్స్ ఉండిపోయిన మనీ అంతా కూడా ఈసారి కొంత పార్ట్ అన్నా సరే కొంచెం రికవర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఏంటంటే ఎప్పుడో ఒక 5 ఇయర్స్, 6 ఇయర్స్ బ్యాక్ ఏదైనా ఒక వర్క్ ఎవరికైనా చేసి పెట్టుండి, వాళ్ళు డబ్బులు ఎగ్గొట్టేసి డబ్బులు ఇవ్వకుండా ఉండి, లేదంటే వాళ్ళు ఇవ్వలేని సిట్యుయేషన్స్‌లో పడిపోయి మీరింకా సర్లే పోన్లే అని వదిలేసి ఉంటారు చూడండి. అలాంటి వర్క్స్ అంటే అక్కడ మీ యొక్క కష్టానికి తగిన ఫలితం అనేది ఇంకా రాకుండా ఉంటుంది చూడండి. అలాంటివన్నీ కూడా ఈ టైం పీరియడ్‌లో కొంతవన్నా సరే అట్‌లీస్ట్ కొంత పార్ట్‌లో డైరెక్ట్‌గా ఆ పర్సనే వచ్చి ఇవ్వాలని లేదనమాట. ఎలాగోలాగా డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ మీకు ఆ యొక్క పాస్ట్ డేట్స్ నుంచి వచ్చే రావాల్సిన మనీ అనేది కొంతవరకు రావడానికి అవకాశాలు కూడా ఎక్సలెంట్‌గా ఉన్నాయన్నమాట. ఈ టైం పీరియడ్‌లో అది కొంచెం గమనిస్తే మీకు ఈ ప్రిడిక్షన్ అనేది మీ లైఫ్‌లో వర్క్ అవ్వడం అండ్ టచ్ అవ్వడం మీకు తెలుస్తుంది. అండ్ ఇంకా రిలేషన్‌షిప్స్‌లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారికి కొంచెం ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏదైనా ఎడబాటు ఉన్నా, లైక్ ఏదైనా ఇష్యూస్ అనేది ఫేస్ చేస్తున్న ఇద్దరి మధ్యలో ఈ టైం పీరియడ్‌లో ఆ రిలేషన్‌షిప్‌లో ఉన్న ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్ అయ్యి మళ్ళీ ముందులా కలిసి ఉండడం అనేది జరుగుతుందన్నమాట. అంటే రిలేషన్‌షిప్స్ అనేవి బెటర్‌మెంట్ అవుతాయి. ఎడ్యుకేషన్‌కి సంబంధించి కూడా ఇది పాజిటివ్ టైం పీరియడే. శుక్రుడు ఆ ఒక్క స్థానం వల్ల ఎడ్యుకేషన్ విషయంలో గానీ, మనీ విషయంలో గానీ, రిలేషన్‌షిప్ విషయంలో అండ్ జనరల్‌గా ఐ మీన్ ఇంక చెప్పిన వీటన్నిటిలో కూడా పాజిటివ్ చేస్తున్నాడనమాట. అంత పవర్‌ఫుల్ ప్లానెట్ అనమాట శుక్రుడు. నెక్స్ట్ ఇంకా సూర్యుడికి సంబంధించి చూసుకుంటే సూర్యుడు జనవరి 14వ తేదీ మకర రాశిలోకి వెళ్తున్నాడు. మీ వ్యయ స్థానాధిపతి అవుతున్నాడనమాట.
సో ఇది మీకు సింపుల్ ప్రిడిక్షన్ ఈ యొక్క ట్రాన్సిట్ మాత్రం. ఎందుకంటే వ్యయ స్థానం అంటే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్, ఎక్స్‌పెండిచర్స్, ఇన్వెస్ట్‌మెంట్స్. పంచమ స్థానం అంటే సంతానానికి సంబంధించింది, ఎడ్యుకేషన్‌కి సంబంధించింది, ఎంటర్‌టైన్‌మెంట్ కావచ్చు, నేర్చుకోవడం కావచ్చు, నాలెడ్జ్ గెయిన్ అంతా గూడా. సో ఈ టైం పీరియడ్‌లో పిల్లలకి సంబంధించిన ట్రావెల్స్ అనేటివి ఎక్కువగా చేయడం కావచ్చు. అంటే ఒకవేళ పేరెంట్స్ చూస్తూ ఉంటే మీ పిల్లల దగ్గరికి మీరు ఎక్కువగా వెళ్ళాల్సిన సిట్యుయేషన్స్ రావడం గానీ, వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఎక్కువ ట్రావెల్స్ చేయడం గానీ, ఓకే. వాళ్ళు మీ దగ్గర నుంచి దూర ప్రాంతాల్లో ఉంటే వారి దగ్గరికి మీరు వెళ్ళడానికి ఎక్కువ ట్రావెల్స్ చేయడం కావచ్చు. లేదంటే పిల్లల ఎడ్యుకేషన్ పైన ఎక్కువగా మనీ ఖర్చు పెట్టాల్సిన సిట్యుయేషన్స్ గానీ, స్టూడెంట్స్ అయితే ఏదైనా కొత్త కొత్త కోర్సెస్ జాయిన్ అవ్వడానికి అంటే మొత్తం తిప్పి తిప్పి కొడితే మనం అన్నీ గూడా ఒకే చోటుకొస్తాయన్నమాట. పేరెంట్స్ ఎడ్యుకేషన్‌కి స్పెండ్ చేసినప్పటికీ, మీరు ఏదైనా కోర్సెస్‌కి ఎన్రోల్ అయినప్పటికీ ఏదైనా సరే బేసిక్‌గా ఎడ్యుకేషన్‌కి మనీ స్పెండింగ్ అనేది ఎక్కువవుతుంది. సో, సింపుల్ ప్రెడిక్షన్ అన్నమాట ఇది. సో, ఇట్లా ఈ యొక్క కోర్సెస్‌కి ఎక్కువగా స్పెండింగ్ అనేది అవ్వడం గానీ, ఎక్స్‌పెండిచర్స్ ఇవన్నీ గూడా జరుగుతూ ఉంటాయి. బట్ ఈ టైమ్ పీరియడ్‌లో ఏదైనా కోర్సెస్‌కి మీరు తీసుకున్న వాటి ఎన్రోల్ అయినా అవి చాలా మంచి ఫలితాలైతే ఫలితాలు ఇన్ ద సెన్స్ అవి ఫ్యూచర్‌లో మీకు మంచి అవుట్‌పుట్స్ అయితే ఇస్తాయన్నమాట. సో, వాటి నుంచి మీరు గెయిన్ చేసుకున్న నాలెడ్జ్ వల్ల ఫ్యూచర్‌లో మంచి జాబ్ ఆపర్చునిటీస్ గావచ్చు, మంచి ఎర్నింగ్ ఆపర్చునిటీస్ అనేటివి బాగా ఉంటాయి. సో, వితౌట్ ఎనీ డౌట్ యూ కెన్ పర్చేజ్ ఎనీ కోర్స్ అండ్ యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ ఎనీ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో, ఇది సూర్యుడికి సంబంధించి సింపుల్ ప్రిడిక్షన్ బట్ పవర్‌ఫుల్ రిజల్ట్స్ అన్నమాట. సో, నెక్స్ట్ ఇంకా ఈ యొక్క కుజుడికి సంబంధించి చూసుకుంటే, కుజుడు ఈ తృతీయ అష్టమాధిపతి అవుతాడు. ఈ యొక్క పంచమ స్థానంలో ప్లేస్ అయి ఉన్నాడు. సో, ఇట్లా అవ్వడం వల్ల తృతీయ స్థానం అనేది మీకు ఇంకా హౌస్ ఆఫ్ ఇంట్రెస్ట్స్ గావచ్చు, మీ యొక్క హాబీస్ గావచ్చు అన్నీ గూడా వస్తుంది. పంచమ స్థానం అంటే మీ యొక్క లైక్ ఎంటర్‌టైన్‌మెంట్ గావచ్చు, మీరు ఏదైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నారో, ఒక ఎమోషనల్ జాయ్‌ని పొందుతున్నారో ఇవన్నీ గూడా పంచమ స్థానం వస్తుందనమాట. సో, ఇక్కడ తృతీయాధిపతి పంచమ స్థానంలో ఉండడం వల్ల పర్టిక్యులర్‌గా మీకేదైనా సరే కైండ్ ఆఫ్ ఎట్లా చెప్పాలంటే మీ హాబీస్ అన్నీ కూడా ఫుల్‌ఫిల్ అవ్వడం కావచ్చు. ఓకే. చాలా రోజులుగా మీరు టచ్ చేయని హాబీస్, ఇంట్రెస్ట్స్ అన్నీ కూడా మీరు మళ్ళీ వాటన్నిటిని కూడా రీవిజిట్ చేయడం కావచ్చు. లైక్ ఏంటంటే కొంతమందికి డ్రాయింగ్, పెయింటింగ్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ హాబీస్ అనేటివుంటాయి. ఈ వర్క్ లైఫ్ బిజీ వల్ల, ఈ యొక్క షెడ్యూల్స్ వల్ల ఒక ఇయర్స్ పాటు కూడా వాటిని ఏం టచ్ చేయకుండా వదిలేసుంటారు. సో, ఈ టైమ్ పీరియడ్‌లో వాటన్నిటిని టచ్ చేసి మళ్ళీ ఆ డ్రాయింగ్ అనేది మీరు వేయడం గానీ, పెయింటింగ్స్ అనేటివి చేయడం గానీ సింపుల్ అంతే అన్నమాట. ఇలాంటివి చేయడానికి అవకాశాలున్నాయి. అండ్ ఎవరైనా బిజినెస్ పీపుల్, ఎంటర్‌ప్రెన్యూర్స్ గనుక చూస్తూ ఉంటే, తృతీయ స్థానం అనేది ఓన్ ఎస్టాబ్లిష్‌మెంట్, సెల్ఫ్ మేడ్ ఆహ్, ఫౌండేషన్ ఫర్ కెరియర్ అన్నీ గూడా వస్తుందనమాట. పంచమ స్థానం ఇంటెలిజెన్స్‌కి సంబంధించి, క్రియేటివిటీకి సంబంధించింది. ఈ టైమ్ పీరియడ్‌లో మీరు ఇప్పుడు పెట్టిన ఆర్ పెట్టబోయే స్టార్టప్స్‌కి సంబంధించి ఆర్ రిలీజ్ చేయబోయే న్యూ ప్రొడక్ట్స్‌కి సంబంధించి మార్కెటింగ్ ఐడియాస్ అనేటివి చాలా ఎక్సలెంట్‌గా వస్తాయన్నమాట. చాలా అద్భుతమైన ఐడియాస్ అయితే వస్తాయి. ఖచ్చితంగా ఈ టైమ్ పీరియడ్‌లో వచ్చిన ఐడియాస్ ఎందుకంటే బుధుడు కూడా అక్కడే కలుస్తున్నాడనమాట. సో, బుధుడు ఆల్‌మోస్ట్ ఒక రోజు తేడాతో వచ్చేస్తాడు పక్కకి. సో, జనవరి 17వ తేదీ. సో, కాబట్టి ఈ టైమ్ ఫ్రేమ్‌లో వచ్చిన థాట్స్, ఐడియాస్‌తో ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఎక్సలెంట్ అవుట్‌కమ్స్ అయితే ఉంటాయి. ఈ సొసైటీ నుంచి మీ యొక్క ప్రొడక్ట్ రిలీజ్ చేసిన, మీ యొక్క ఆలోచన రిలీజ్ చేసిన ఏదైనప్పటికీ గూడా. సో, ఇది ఖచ్చితంగా బాగా యూజ్ చేసుకోండి. అండ్ పిల్లలకి సంబంధించిన స్పెండింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. జస్ట్ ఇదొక్కటే నెగెటివ్ పాయింట్. అంటే వాళ్ళ ఎడ్యుకేషన్‌కి గావచ్చు, వాళ్ళ యొక్క హెల్త్‌కి గావచ్చు ఏదో ఒకటి వాళ్ళ పైన స్పెండింగ్, ఎక్స్‌పెండిచర్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. అండ్ ఇంకా బుధుడికి సంబంధించి చూసుకుంటే, బుధుడిది ప్రిడిక్షన్స్ అనేది చెప్పాలంటే ఇది పర్టిక్యులర్‌గా కొంత సెక్టార్ ఆఫ్ పీపుల్‌కి మాత్రమే ఇవన్నీ గూడా టచ్ అవుతాయి. బుధుడికి సంబంధించి మాత్రం. ఎందుకంటే పంచమ స్థానం గాబట్టి. పంచమ స్థానం అనేది హౌస్ ఆఫ్ క్రియేటివిటీకి సంబంధించింది. ఇక్కడ లగ్న దశమాధిపతి అంటే కెరియర్, వృత్తికి సంబంధించి రాశి దశమాధిపతి ఇక్కడ కన్యా రాశికి అండ్ ఇక్కడ మిథున రాశికి అధిపతి అయిన బుధుడు పంచమ స్థానంలోకి వెళ్ళాడు అంటే, ఈ యొక్క లైఫ్ డెస్టినేషన్‌కి, లైఫ్ పాత్‌కి, కెరియర్, కర్మ వీటన్నిటికి సంబంధించిన అధిపతి పంచమ స్థానం. ఈ యొక్క క్రియేటివిటీకి సంబంధించిన స్థానంలో ఉన్నాడనమాట. సో, అంటే ఏంటంటే క్రియేటివ్ ఫీల్డ్స్ ఉన్న వారికి మాత్రమే ఇది బాగా ఉపయోగపడుతుంది. ఏదైనా ఆర్కిటెక్ట్స్, సివిల్ ఇంజినీర్స్, ఇంకేదైనా ప్లాన్స్ డిజైన్ చేసేవారు కావచ్చు, వెంచర్స్ ప్లాన్ చేసేవారు కావచ్చు, ఇలాంటి వారికి మాత్రమే ఈ ప్రొడిక్షన్ అనేది టచ్ అవుతూ ఉంటుందన్నమాట. సో, ఇలాంటి ఫీల్డ్స్‌లో క్రియేటివ్ ఫీల్డ్స్‌లో ఉన్న వారందరికి కూడా చాలా ఎన్హాన్స్‌మెంట్ అయితే ఉంటుంది. చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. సో, ఇదన్నమాట ఈ యొక్క బుధుడికి సంబంధించిన ప్రిడిక్షన్స్ అన్నీ గూడా. సో, ఇది మొత్తం ఏ స్వీట్ కోటింగ్ లేకుండా యూనిక్ టైప్ ఆఫ్ ప్రిడిక్షన్స్ ఖచ్చితంగా మీకు వర్కౌట్ అయ్యే ప్రిడిక్షన్స్ చెప్పాను. సో, మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. సో, వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తూనే ఉంటాను. సో, ఎవరైతే ఆస్ట్రాలజీ కోర్స్ జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో ఇంకొక 10, 15 సెకండ్స్ తర్వాత ఒక యాడ్ వస్తుంది. దాంట్లో సిలబస్ గావచ్చు, ఫీ గావచ్చు అన్నీ గూడా ఉంటాయన్నమాట. చూసి మీకు ఓకే అంటే కాంటాక్ట్ అవ్వచ్చు, జాయిన్ అవ్వచ్చు.
అండ్ ఇంకా ఫ్యూ డేస్లో స్టార్ట్ చేయబోతున్న సెకండ్ బ్యాచ్ కూడా. ఈ యొక్క టైమింగ్స్ వచ్చేసి వెనస్డే, సాటర్డే, సండే క్లాసెస్ అయితే ఉంటాయి. అండ్ ఏదైనా డేస్ అనేది మార్చాలంటే కూడా మారుస్తాను, నో ప్రాబ్లం అనమాట. టైమింగ్స్ కూడా మీ ఫ్లెక్సిబిలిటీ. 6 PM to 8 PM ఎనీ డే. 6 PM to 8 PM అనేది క్లాసెస్ అయితే ఉంటాయి. దాంట్లో కూడా ఏదైనా 1 hour, 6 to 7 or 7 to 8 మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏదైతే చూస్ చేసుకుంటారో ఆ టైం ఫ్రేమ్ని నేను సెలెక్ట్ చేసుకుని క్లాస్ అయితే చెప్తాను అనమాట. సో మీకు రియల్గా మొత్తం అంతా చూసిన తర్వాత మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. ఎందుకు ఇలా అంటున్నానంటే చాలామంది టైం పాస్ కాలర్స్ అనే వాళ్ళు ఎక్కువైపోయారు అనమాట. జస్ట్ ఊరికే సరదాగా మాట్లాడేసిపోదాం, జస్ట్ ఊరికే టైం పాస్, ఒక 10 నిమిషాలు టైం పాస్ చేసుకోదాం అనుకునే వారందరూ కూడా ఎక్కువ కాల్స్ చేస్తున్నారు అనమాట. సో ఇలాంటి వాళ్ళు రావడం వల్ల రియల్గా గైడెన్స్ ఇవ్వాల్సిన వారికి డిలే అయిపోతూ ఉంది. సో కావున మీకు నిజంగా కన్సల్టేషన్ కోసం కావచ్చు, కోర్స్ కోసం కావచ్చు, నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. సో ఒక రిక్వెస్ట్ లా తీసుకోండి. సో ఫేస్ చేస్తున్నాం కాబట్టి చెప్పాల్సి వస్తుంది. సో ఫైన్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. సో మీరు కూడా ఇలాంటి యాక్యురేట్ ప్రిడిక్షన్స్ ఇవ్వాలి అండ్ ట్రూ ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారా? వితౌట్ ఎనీ బ్లఫ్ అండ్ అన్నెసెసరీ థియరీస్ ఏమీ లేకుండా ఓన్లీ కోర్ కాన్సెప్ట్స్ ప్లస్ ప్రెడిక్టివ్ టెక్నిక్స్ అండ్ గ్రేట్ ఆస్ట్రాలజికల్ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవాలనుకుంటే హియర్ ఇస్ ద ఛాన్స్. మన విశ్వద ఆస్ట్రాలజీ నుండి నేను ఒక అద్భుతమైన కోర్స్ అయితే లాంచ్ చేశాను. ఇది కంప్లీట్లీ లైవ్ ప్లస్ ప్రాక్టికల్ ప్లస్ బిగినర్ ఫ్రెండ్లీ. ఆస్ట్రాలజీలో ఏమి రాని వారు కూడా ఈ కోర్స్ జాయిన్ అయ్యి మాస్టర్ అవ్వచ్చు అనమాట. ఆస్ట్రాలజీలో మాస్టర్ అయితే అవ్వచ్చు. దీంట్లో నేను నా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ అండ్ నాలెడ్జ్ని ఒక స్ట్రక్చర్డ్ వేలో ఒక మంచి కోర్స్ లాగా డిజైన్ చేసి, ఇది ఒక ఇంటిగ్రేటెడ్ అండ్ ఫాస్ట్ ట్రాక్ కోర్స్ విత్ 1.5 months డ్యూరేషన్ అండ్ 22 to 24 లైవ్ సెషన్స్ విత్ వీకెండ్ క్లాసెస్ అనమాట. మొత్తం కోర్స్ అంతా కూడా తెలుగు ప్లస్ ఇంగ్లీష్ రెండింటిలోనూ అవైలబుల్లో ఉంటుంది. ఈ ఇంటిగ్రేటెడ్ వేదిక్ ప్లస్ కేపీ ఆస్ట్రాలజీ కోర్సులో మీరు నేర్చుకోబోయే టాపిక్స్ వేదిక్ నుండి 12 జోడియాక్ సైన్స్, హౌజెస్ అండ్ ప్లానెట్స్, ఫ్రెండ్షిప్ అండ్ ఎనిమిటీ అమాంగ్ ప్లానెట్స్, కీ యోగాస్ అండ్ దోషాస్, వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం ఫైనాన్సెస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, మ్యారేజ్ ఎలా చూడాలి, కెరీర్ ఎలా చూడాలి, లైఫ్ గ్రోత్ ఎలా చూడాలి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి, ట్రాన్సిట్స్ అండ్ రెమెడీస్, ఇవి వేదిక్లోని కోర్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ మూవింగ్ టు కేపీ ఆస్ట్రాలజీ. కేపీ బేసిక్స్, జోడియాక్ డివిజన్స్, సబ్లాట్స్, ప్రామిస్ ఆఫ్ ద ఈవెంట్ ఎలా చూడాలి, ప్రామిస్ ఆఫ్ కస్పల్ సబ్లాట్ థియరీ, అసలు సబ్లాట్ అంటే ఏంటి, స్టార్ లాట్ అంటే ఏంటి, ఫలితాలు ఎలా ఉంటాయి, ప్లానెటరీ సిగ్నిఫికేటర్స్ ABCDEF సిగ్నిఫికేటర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా క్యాల్కులేషన్స్ చేయాలి. సో ఇది చాలా కోర్ కాన్సెప్ట్ అనమాట. కేపీ ఆస్ట్రాలజీ మొత్తం ఈ సిగ్నిఫికేటర్స్ పైన ఆధారపడి ఉంటుంది అండ్ రూలింగ్ ప్లానెట్స్ పైన, సిగ్నిఫికేటర్స్ పైన, సబ్లాట్ పైన ఆధారపడి ఉంటుంది. సో కోర్ అయిన ఈ ABCDE సిగ్నిఫికేటర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, రూలింగ్ ప్లానెట్ థియరీ ఏంటి, రూలింగ్ ప్లానెట్స్ అంటే ఏంటి, పరిపాలక గ్రహాలను ఎలా చూడాలి, మెయిన్లీ కేపీ టెక్నిక్స్ అయితే నేర్పిస్తాను. బేసిక్ రూల్స్ అండ్ అడ్వాన్స్డ్ రూల్స్ అండ్ యొక్క టెక్నిక్స్ అన్ని కూడా క్లియర్గా నేర్పిస్తాను. మెయిన్లీ కేపీ టెక్నిక్స్ టు ప్రెడిక్ట్ మ్యారేజ్, కెరియర్ అండ్ హెల్త్, జాబ్ ట్రాన్స్ఫర్, జాబ్ ప్రమోషన్, బిజినెస్, జాబ్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, టైప్ ఆఫ్ కెరియర్ అండ్ టైప్ ఆఫ్ ఫీల్డ్, ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి, రాహు కేతు అండ్ దేర్ రోల్, కేపీ ఆస్ట్రాలజీలో రాహు కేతువుల యొక్క రోల్ ఏంటి అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇలా ఇంకా చాలా కోర్ కాన్సెప్ట్స్ అండ్ ప్రెడిక్టివ్ టెక్నిక్స్, అద్భుతమైన ప్రెడిక్టివ్ టెక్నిక్స్ చెప్తాను. సో ఈ కోర్సులో మొత్తం అన్ని కూడా కవర్ చేస్తాను. సో ఇన్ని కోర్ కాన్సెప్ట్స్ చెప్తున్నారు, ఫీజు ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారా? జస్ట్ 12,000 మాత్రమే. లాంచ్ చేసిన ప్రైస్ 20,000 అండ్ డిస్కౌంటెడ్ ప్రైస్ 15,000 అండ్ అందులో కూడా ఫస్ట్ జాయిన్ అయ్యే 12 మెంబర్స్కి 12,000కే ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్గా మీరు లైవ్లో నా దగ్గర నుండే నేర్చుకుంటారు వయా ఆన్లైన్ క్లాసెస్. సో ఈ ఛాన్స్ అయితే మిస్ అవ్వకండి. లిమిటెడ్ బ్యాచ్ మాత్రమే. జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఆర్ కాల్ చేయండి. సీ యూ ఇన్ లైవ్ సెషన్స్.